నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఒక అద్భుతమైన ఎప్పటికీ నిలిచిపోయే ఒక కథను మనం మాట్లాడుకోబోతున్నాం. మికో అనే ఒక చిన్న కోతి కథ ఇది. ఇది కేవలం ఏదో ఒక అడవి జంతువు కథ అనుకుంటే పొరపాటే. మనందరి జీవితాలకు అత్యంత అవసరమైన ముందుచూపు, అంటే ఇంగ్లీష్లో ఫోర్థాట్ అంటాం కదా, ఆ గొప్ప లక్షణం గురించి ఈ కథ మనకు చెప్తుంది. ఇంత చిన్న కథలో ఎంత పెద్ద వాస్తవం దాగి ఉందో మనమిప్పుడు చూద్దాం. అసలు కథలోకి వెళ్లే ముందే ఇక్కడ అత్యంత కీలకమైన ఒక విషయాన్ని మనం గమనించాలి. సాధారణంగా మనం కథ చివర్లో నీతిని చూస్తాం కదా, కాని ఈరోజు మనం ఒక బలమైన వాస్తవంతో మొదలుపెడుతున్నాం. అదేంటంటే, త్వరపాటు నిర్ణయాలు పెద్ద సమస్యలకు దారితీస్తాయని. ఈ ఒక్క వాక్యంలో మొత్తం కథాసారాంశం ఇమిడుందన్నమాట. ఉద్వేగంతో, సరైన ఆలోచన లేకుండా మనం వేసే ఒక్క అడుగు మనల్ని ఎంతటి ప్రమాదంలోకి నెట్టేస్తుందో ఈ కథ చాలా స్పష్టంగా చూపిస్తుంది. మొదటి అధ్యాయం, గర్విష్టి కోతి. పచ్చని చెట్లు, ప్రశాంతమైన నదులు ఉన్న ఒక అందమైన అడవి వాతావరణంలో మన కథ మొదలవుతుంది. ఇక్కడే మీకో పరిచయమవుతుంది. మికో గురించి మాట్లాడుకోవాలంటే అది ఏమాత్రం మామూలు కోతి కాదు. అపారమైన శక్తి, ఎప్పుడూ ఆటపాటలతో ఉండే స్వభావం దానికి సొంతం. చెట్టుమీద నుంచి చెట్టుమీదకు గాల్లో ఎగురుతూ రకరకాల విన్యాసాలు చేయడం దాని దినచర్య. కాని ఇక్కడే ఒక చిన్న సమస్య ఉంది. నేనెక్కడికైనా దూకగలను అనే హద్దులు లేని అతివిశ్వాసం లేదా ఒక రకమైన గర్వం మీకో మనసులో బలంగా నాటుకుపోయింది. ఆ మనస్తత్వానికి అక్కడ ఉన్న ప్రకృతి వాస్తవాలకు మధ్య ఉన్న తీవ్రమైన వైరుధ్యం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు నాకు అసాధ్యం ఏదీ లేదు అనుకునే మికో ఆలోచన విధానం, మరోవైపు ఏమాత్రం కనికరం లేని అడవి వాస్తవాలు. అక్కడ నదులు చాలా వెడల్పుగా ఉంటాయి, చెట్టు కొమ్మలు ఎప్పుడైనా విరిగిపోవచ్చు. ఈ రెండు విరుద్ధమైన అంశాలు ఎదురుపడినప్పుడు అసలు ఏం జరుగుతుందనే ఉత్కంఠ ఇక్కడే మొదలవుతుంది. రెండవ అధ్యాయం, బంగారు ప్రలోభం. ఇక్కడే మికో గర్వానికి, ఆత్మవిశ్వాసానికి ఒక అతిపెద్ద పరీక్ష ఎదురుకాబోతోంది. ఒకరోజు ఉదయం మికో కళ్ళు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాయి. ఒక పెద్ద నది, ఆ నది అవతల చాలా ఎత్తులో ఉన్న ఒక చెట్టు. ఆ చెట్టు నిండా బంగారు రంగులో మెరిసిపోతున్న పండ్లు. ఆ పండ్లను చూడగానే మికో నోట్లో నీళ్లు ఊరాయి. ఆ పండ్ల యొక్క తీవ్రమైన ఆకర్షణే తక్షణమే ఏదైనా చేసేయాలి అనేలా మికోను ప్రేరేపించింది. ఆ బంగారు పండ్లను చూసిన వెంటనే మికో ఆలోచనెలా ఉందో గమనించండి. నేను సులభంగా అక్కడికి దూకగలను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మికో ఆ నది ఎంత వెడల్పుగా ఉందో చూడలేదు, ఆ చెట్టు ఎంత ఎత్తులో ఉందో కనీసం అంచనా వెయ్యలేదు. కేవలం తన గర్వంతో, ఆవేశంతో ఒక్క క్షణంలోనే నిర్ణయం తీసేసుకుంది. ఇది అహంకారానికి పరాకాష్ట అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మూడవ అధ్యాయం, తాబేలు హెచ్చరిక. ఇంత ఆవేశంగా ఉన్న ఈ మికో జీవితంలోకి ప్రశాంతతకు మారుపేరుగా నిల్చే ఒక ముసలి తాబేలు ప్రవేశిస్తుంది. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆ తాబేలు చెప్పిన లాజికల్ పాయింట్స్. తాబేలు ఊరికే భయపెట్టలేదు, చాలా స్పష్టమైన భౌతిక ప్రమాదాలను ఎత్తిచూపింది. మీకో దూరం చాలా ఎక్కువగా ఉంది, ఆ కొమ్మ కూడా బలహీనంగా ఉంది. ఇవి వాస్తవాలు. ఆకర్షణలో పడి మీకో ఏ వాస్తవాలనైతే విస్మరించిందో అదే వాస్తవాలను తాబేలు చాలా వివేకంతో, దూకే ముందు కాస్త ఆలోచించు అని హెచ్చరించింది. కాని మీకో ప్రతిస్పందన ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. వివేకంతో కూడిన ఆ సలహాను విని ఆగిపోవాల్సింది పోయి నవ్వుతూ దాన్ని కొట్టిపారేసింది. నాకు ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను దూకేస్తాను అని. ఒక ప్రాణాలను కాపాడే సలహాను ఇంత అహంకారంగా, కనీసం పరిగణనలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం మీకో అమాయకత్వాన్ని, అతివిశ్వాసాన్ని చాలా స్పష్టంగా చూపిస్తోంది. నాలుగవ అధ్యాయం, ఆలోచించని దూకుడు. హెచ్చరికలన్నీ పెడచెవిన పెట్టి మికో తీసుకోబోయే తొందరపాటు యాక్షన్ ఇక్కడే జరగబోతోంది. మికో చేసిన ఈ తొందరపాటు పనిని మనం ఒక్కసారి దశలవారీగా విశ్లేషిద్దాం. మొదట, నది దూరాన్ని అస్సలు కొలవలేదు. రెండవది, తాను వాలబోయే కొమ్మ తన బరువును మోస్తుందా లేదా అని కనీసం చూడలేదు. మూడవది, తన సర్వశక్తులు ఒడ్డి గాలిలోకి భారీగా దూకేసింది. ఇప్పుడు మికో ఆకాశంలో గుడ్డిగా తన లక్ష్యం వైపు ఎగురుతూ వెళ్తోంది. రాబోయే ప్రమాదం మనకు కళ్లముందు ఖచ్చితంగా కనిపిస్తోంది కదా. క్రాక్! ఒక్కసారిగా అంతా స్తంభించిపోయింది. మికో గాల్లో ఎగురుతూ వెళ్ళి ఆ చెట్టుకొమ్మ మీద వాలిన వెంటనే మికో బరువుకు ఆ బలహీనమైన కొమ్మ పెద్ద శబ్దంతో విరిగిపోయింది. అప్పటివరకున్న గర్వం, ఉత్సాహం అన్నీ ఆ ఒక్క శబ్దంతో పటాపంచలైపోయాయి. 5వ అధ్యాయం,
తొందరపాటు ఫలితం. మంచి సలహాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎదురయ్యే తక్షణ అవమానకరమైన పరిణామాలను మనమిప్పుడు చూడబోతున్నాం. కొమ్మ విరిగిన మరుక్షణం మికో నేరుగా కింద ఉన్న లోతైన నదిలో పడిపోయింది. ఇందాకటి వరకు గాలిలో ఎంతో గర్వంగా విన్యాసాలు చేసిన మికో ఇప్పుడు నీటిలో మునిగిపోకుండా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తీవ్రంగా పోరాడుతోంది. ఆ బంగారు పండ్ల ఆశ ఏమో కాని ఇప్పుడు కనీసం ప్రాణాలు దక్కితే చాలు అన్నట్టుగా తడబడుతూ నీటి నుండి బయటకు రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఈ సంఘటనకు ముందు ఆ తరువాత మికోలో వచ్చిన భావోద్వేగ మార్పు నిజంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దూకడానికి ముందు మికో ముఖంలో ఒక గర్వం, పెదవులపై నవ్వు, శరీరంలో ఎంతో చురుకుదనం ఉన్నాయి. కాని దూకి కిందపడి బయటకొచ్చిన తరువాత పూర్తిగా తడిసిపోయి, శారీరకంగా అలసిపోయి, అన్నింటికీ మించి ఎంతో తీవ్రమైన అవమాన భారంతో సిగ్గుపడుతూ నిశ్శబ్దంగా నది ఒడ్డున కూర్చుండిపోయింది. 6వ అధ్యాయం ముందుచూపు పాఠం. జరిగిన ఈ చేదు అనుభవం ద్వారా ఈ కథ మనకివ్వబోయే అంతిమ సందేశమేమిటో మనమిక్కడ గ్రహించాలి. మీకు అలా సిగ్గుపడుతూ కూర్చున్నప్పుడు ఆ ముసలితాబేలు మళ్లీ అక్కడికి వచ్చింది. ఈసారి కోపంతోనో వెక్కిరిస్తూనో కాదు, ఎంతో ప్రశాంతంగా జీవిత సత్యాన్ని తెలియజేస్తూ ఈ మాట చెప్పింది. ఒక్క క్షణం ఆలోచిస్తే పెద్ద సమస్యల నుండి తప్పించుకోవచ్చు. ఇదొక్కటి చేస్తే చాలు, జీవితంలో ఎన్నో ప్రమాదాలను మనం సులభంగా దాటేయవచ్చు. నిజంగా ఈ ఒక్క సంఘటన మికోను పూర్తిగా మార్చేసింది. తను పడిన ఈ బాధాకరమైన వైఫల్యాన్ని మికో వృధా పోనివ్వలేదు. తన తప్పును పూర్తిగా గ్రహించింది. ఆ రోజునుంచి ఎప్పుడైనా ఏ పని చేయడానికైనా ముందు 1-2 సార్లు ఆలోచించడం అనే శాశ్వతమైన జ్ఞానాన్ని జీవితాంతం అలవాటుగా మార్చుకుంది. ఇప్పుడు మనం నిజంగా తెలుసుకోవాల్సిన విషయమేంటంటే, ఈ ముందు చూపు అనే పదానికి అసలైన అర్థం ఏదో గుడ్డిగా పనిలోకి దూకడం కాకుండా, ఆ పని వల్ల వచ్చే నష్టాలను ముందే అంచనా వేసి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లడమే ముందుచూపు. బికో నదిని దాటడానికి చేసిన ప్రయత్నమే మన నిజ జీవితంలో మనం రోజూ చేసే ఎన్నో ప్రయత్నాలకు ప్రతీక. ఆ అడుగు వేసే ముందు ఈ ముందుచూపు అనేది మనందరికీ ఎంతో అవసరం. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నను మన మనసులో వేసుకుందాం. ఆ కథలో మికోను ఆలోచించకుండా దూకేలా చేసింది ఆ చెట్టుపై ఉన్న బంగారు పండ్లు. మరి మన రోజువారీ జీవితంలో ఆ బంగారు పండ్లేంటి? అది త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశ, లేదా క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలో? ఎటువంటి ప్లాన్ లేకుండా మనల్ని గుడ్డిగా దూకేలా చేస్తున్న ఆ ప్రలోభాలేంటో గుర్తించాల్సిన అవసరం ఉందా లేదా? దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.